ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామా? సర్వలోకానికి అధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి సర్వోన్నతుడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సర్వోన్నతమైన స్థలములలో అయ్యా నీకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. అయ్యా భూమి మీద ఉన్న నీ మనుష్యులమైనటువంటి మా అందరికీ అయా సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్న పరలోకపు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ అంత్య దినాలలో, ప్రభాపాయకరమైన దినాలలో నీ రాకడకు మమ్మలను ఆయత్తపరుస్తున్న తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ గ్రూప్లో వాక్యం ఉంటున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా అయ్యా మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతలు ఈ క్రిస్మస్ మాసములు అయ్యా సమృద్ధిగా మీరు అనుగ్రహించి తీర్చి మహిమను పొందమని, నీ రాకడకు నీ బిడ్డలను సిద్ధపరచమని యేసు నామములో పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. కొద్ది సమయం బైబిల్లో ప్రభువుని మనం ఘనపరుస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. అదేంటంటే 2వ అధ్యాయంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది అంశం కాదు, ప్రారంభం మాత్రమే. చాలా సందర్భాల్లో నేను ఈ మాటని జ్ఞాపకం చేసే ఈ వారంలోనే రక్షకుడు అనే వ్యక్తి మన కొరకు వచ్చాడు అని ఒక దూత తెలియజేస్తూ ఉన్నది. అయితే మరి ఆ దూత ఎవరు చెబుతూ ఉన్నదంటే గొర్రెల కాపరులకు చెబుతూ ఉన్నట్లుగా వ్రాయబడుతుంది. మరి గొర్రెల కాపరులు ఆ రక్షకుని ఎలా తెలుసుకోవాలి అని అంటే అప్పుడు ఆ దూత చెబుతున్న మాట, దానికి ఇదే మీకు ఒక ఆనవాలు. అనగా ఆ రక్షకుడు ఎవరో మీరు చూడాలంటే మీకు ఒక గుర్తునిస్తా ఉన్నాం. మీకు ఆ గుర్తుల ప్రకారం మీరు వెళ్ళి ఆ గుర్తున్న బిడ్డని కనుగొని ఆ బిడ్డను మీరు ఆరాధించండి, ఆయనే లోకరక్షకుడు అని దూత చెప్పినప్పుడు వారు బయలుదేరారు. అయితే అది ఎలాగా అంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరు అని వారితో చెప్పారు. మరి పిల్లలు పుట్టగానే అందరికీ కూడా బట్టలే చుడతారు. ఎవరైనా సరే మన హాస్పిటల్లో కూడా పుట్టిన పిల్లల్ని ఏదో ఒకటి బట్టలు పెట్టుకొని తీసుకొచ్చి మనకు అందిస్తారు. మరి అలాంటిది మరి ఏ బిడ్డని అని అంటే అక్కడ ఇంకొక సూచన ఇవ్వబడింది. అదేంటంటే ఒక తొట్టిలో పండుకొని ఉంటారు. పుట్టంగానే పిల్లల్ని ఎవరు కూడా ఉయ్యాల తొట్టిలో వేయరు. మన తొట్టి అనగానే ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళొచ్చేమో కానీ. అయితే మరి ఈ యొక్క బాలుడు ఎక్కడ ఉన్నారు అని అంటే ఆయన్ని ఉంచిన స్థలం ఒక పశువుల పాకలో ఆమె ప్రసవించింది కనుక ఆ పశువుల పాకలో ఉన్న ఆ పశువులకి మేత వేసేదో లేకపోతే నీరు పెట్టేదో ఒక ఖాళీ తొట్టి ఉండొచ్చు. ఆ తొట్టిలో ఆ బాలుని పడుకోబెట్టి ఉన్నారు. అందుకనే తొట్టిలో పడుకొని ఉన్న ఒక బాలుడు అని దూతలు ఒక ఆనవాలు ఇచ్చాడు. ఈ ఆనవాళ్ళను బట్టి వారు వెళ్ళి ఆయనను చూశారు, కనుగొన్నారు, ఆయనను ఆరాధించారు. ఈ దినాల్లో దేవుడు నీకు నాకు కూడా ఆనవాలు ఇచ్చాడు. ఆయన రాకడకి గుర్తులేంటి అని అడిగినప్పుడు ఆ రాకడ సూచనలు చెప్పారు. మరి ఆ రాకడ గుర్తులు చూస్తూ ఉన్న మనం ఆ గుర్తుల ప్రకారం మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని దర్శిస్తున్నామా, యేసు ప్రభుని ఆరాధిస్తున్నామా అనేది ఈ ఉదయకాలంలో ఒక అంశాన్ని దానికి సంబంధించి మీ మధ్యలో తీసుకురావాలని ఆశపడుతున్నా. మరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని నేను ఆయా కూడికల్లో జ్ఞాపకం చేశా కానీ మొదటి సందర్భాన్ని మీకు చెబుతున్నా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు ఒక శ్రేష్టమైన సంగతిని బయలుపరుస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుతూ ఉన్నాను. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఇక్కడ యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళాలనుకున్నారు. కానీ యెరూషలేముకి వెళ్ళటానికి ఆయన మనసుని స్థిరపరచుకున్న ఆయనే
మరలా ఏం చేశాడంట, ఆయన యెరూషలేమునకు అభిముఖుడై, అంటే వెళ్ళటానికి కొంచెం ఇష్టత అనేది ఏర్పడాల. దానికి కారణం ఏంటంటే వారు ఆయనను చేర్చుకొనలేడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నెంబర్ 1, ఈ యొక్క దేవుడు మనకి ఆనవాళ్ళు ఇచ్చాడు. ఆనవాళ్ళన్నీ కూడా మన ముందు కనపడతా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అలాగే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, వాటి అంతం రాకపోవటం, అక్రమ విస్తరించడం, ప్రేమ చల్లారిపోవటం, ఐక్యత లేకపోవటం, కుటుంబాల్లో కలహాలు, కుటుంబాలు విడిపోవటం, మరి ఇవన్నీ కూడా రాకడ గుర్తులో ప్రభు ఏం చెప్పారో ఆ ఆనవాల్స్ అన్నీ కూడా మన ముందు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఆనవాళ్ళు చూసి కూడా ఈ దినాల్లో యేసుక్రీస్తుని చేర్చుకోలేకపోతూ ఉన్నారు, యేసయ్యని చేర్చుకోలేకపోతున్నారు. ఇక్కడ యెరూషలేము ప్రజలు మరి వారు ప్రవచనాలు విన్నారు, ప్రవచనాలను చూశారు. అనేక మంది ప్రవక్తలు ఒక కన్య గర్భవతి కుమారుడు కనును అని మరి చెప్పగా యెషయా ప్రవచనం అది మరి ఈ దినాన వారి జీవితంలో నెరవేర్చబడింది. వారి ఎదుటిగా ఆ యెషయా ప్రవచనం యొక్క నెరవేర్పైన బాలుడు కనిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఇర్మియా భక్తుడు చెప్పినట్లుగా రామాలో అంగలార్పు అని చెప్పాడు. మరి హేరోదు 2 సంవత్సరాలు ఈడగలిగిన పిల్లలందరినీ చంపుతూ ఉంటే మరి వీరిని తీసుకెళ్లి దాచిపెట్టేశారు, ఐగుప్తు దేశం తీసుకెళ్ళిపోయారు. మరి ఆ సంఘటన, ఆ ప్రవచనం నెరవేర్పు కనపడతా ఉంది. అలాగే మరి యెషయా చెప్పాడు కదా, యోహాను వచ్చి ప్రకటిస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడని. అలాగే మార్గం సరళం చేయబడింది. ఇదిగో ఆ ప్రభువును చూసి లోక పాప భారమును మోసుకునే దేవుడి గొర్రెపిల్ల ఈయనే అని ఆ యోహాను ప్రజలందరూ ఎదుట ఆయనను చూపించాడు. మరి ఇన్ని ప్రవచన నెరవేర్పులు వారి ముందు జరుగుతూ ఉండగా ఆ ప్రవచనాలు చూసి కూడా ఈ యెరూషలేము ప్రజలు ఏం చేశారంట, ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు, మెస్సయ్యగా ఆయనను చేర్చుకోలేకపోయారు. ఈ దినాల్లో నీవు నేను క్రీస్తుని కలిగి ఉన్నాం, క్రీస్తుని నమ్మి ఉన్నాం, యేసు ప్రభుని మన దేవుడిగా, యేసుక్రీస్తు దేవుడని మనం నమ్ముతున్నాం. నమ్మినటువంటి మనం ఆయనని మన హృదయంలో చేర్చుకుంటున్నామా, మన గృహాల్లో చేర్చుకుంటున్నామా అన్నది ఇంకా ఆలోచింపదగిన విషయం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం సిలువ గుర్తేసుకుంటాం, అలాగే సిలువని మెల్లో ధరించుకుంటాం, ఇంట్లో కూడా ఎక్కడ చూసినా వాక్యాలు పెట్టుకుంటాం, ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అని బోర్డు పెట్టుకుంటాం, ఇలాగా అన్నీ చేస్తా ఉన్నాం. కానీ మన హృదయంలో నివాసం ఉండాల్సింది ప్రభు, మన యొక్క గృహంలో నివాసం కలిగి ఉండవలసింది ప్రభు. అనగా ప్రభు ఎలా నివాసం ఉంటారు, ఆయనని ఎలాగ మనం లోకానికి కనిపరచగలుగుతాం? కేవలం బొమ్మలు పెట్టడం ద్వారా, లేకపోతే ఆ ఫ్రేమ్స్ పెట్టడం ద్వారా, లేదా వాక్యాన్ని పెట్టడం ద్వారా, ఈ గృహానికి అధిపతి యేసే అని పెట్టడం ద్వారా అంటే కాదు. మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం ద్వారా, వీటన్నిటి ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన ప్రభువుని లోకానికి చూపించాలి. ఆయన వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు అనేక మందిని వెలిగించే విధంగా మనం ఉండాలి. ఆ వెలుగు మనల్ని వెలిగించింది, మనం వెలిగించబడ్డ వెలుగు చేత. ఇప్పుడు నువ్వేం చేయాలి? అనేక మందిని వెలిగించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన చేర్చుకున్నట్టు. కానీ మరి నేను యేసుక్రీస్తు బిడ్డను అంటున్నావు, కానీ నీ యొక్క జీవితంలో పాపాన్ని విడిచిపెట్టట్లా, నీ బలహీనతలు విడిచిపెట్టట్లా, నీకున్న ప్రతి చెడు అలవాటుని నువ్వు మానేట్లా. కానీ నువ్వు యేసుక్రీస్తు బిడ్డవని చెప్పుకుంటావు. మరి దాన్ని అలా చెప్పుకున్నంత మాత్రాన మన క్రైస్తవులమా? అలా చెప్పుకున్నంత మాత్రాన మన క్రీస్తు యొక్క బిడ్డలమా అంటే కాదు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోకి యేసుని చేర్చుకుంటావో అది క్రిస్మస్. నువ్వు క్రిస్మస్ పండుగ చేసినంత మాత్రాన, ఒక స్టాల్ పెట్టినంత మాత్రాన, ఒక ట్రీ పెట్టినంత మాత్రాన, ఒక డెకరేషన్ చేసినంత మాత్రాన, నువ్వు అనేక మందిని పిలిచి ఒక ప్రేమ విందుని ఏర్పాటు చేసినంత మాత్రాన క్రిస్మస్ చేసుకుని నేను క్రీస్తు బిడ్డనే అని చెప్పుకోవడమే తప్ప అది నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే, ఇదిగో ఆయన నీకు ఇచ్చిన ఆనవాళ్ళు చూసావు కాబట్టి ఆ ఆనవాళ్ళను బట్టి నువ్వు భయంతో, భక్తితో యేసుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. యేసు నీ హృదయంలో జన్మించినప్పుడు అది నిజమైన క్రిస్మస్.
యేసయ్య నీ కుటుంబంలో జన్మించినప్పుడు అది నిజమైన క్రిస్మస్. నీ యొక్క కుటుంబంలో ఉన్న వారు అందరూ కూడా మన యొక్క పాపాలు విడిచిపెట్టి ఆ పశ్చాత్తాపంతో ఆయన మన హృదయంలోనికి, మన గృహంలోనికి, మన పరిస్థితుల్లోనికి మనం ఆయన ఆహ్వానించినప్పుడు అది నిజమైన క్రిస్మస్. కనుక ఆయనను చేర్చుకున్నట ఇక్కడ యెరూషలేము వారు ఆయనను చేర్చుకోలేదు అని వ్రాయబడుతుంది. కనుక ఈ 2025 క్రిస్మస్ చేసుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ఆయనను చేర్చుకునకుండా నువ్వు క్రిస్మస్ చేస్తున్నావా, లేదా ఆయన చేర్చుకొని నువ్వు క్రిస్మస్ జరుపుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకున్నా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలను నీ పాదముల యొద్ద పెట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ మాటలు వింటున్న మా బిడ్డల హృదయాలను మీరు తాకండి. ఏ బిడ్డలైతే నిన్ను ఇంకా చేర్చుకొనలేరు వారు చేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతని, ప్రేమను, ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా ఈ 2025 క్రిస్మస్ని మా బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని అయ్యా, మరి ఒక విషయాన్ని రాబోయే వారం ధ్యానించడానికి దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ మనల్ని అడిగి పొంది తండ్రి, ఆమేన్. తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ వరకు మీ ప్రతి అవసరత తీర్చి ఆయన మీలో జన్మించి నిజమైన క్రిస్మస్ ఆనందము, సమాధానము, సంతోషము అనుభవించు పర్యంతము సదాని సన్నిధి మీతో ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.